తర్వాత అట్లాగే ఇంటర్న్షిప్స్ అట్లాగే ప్లేస్మెంట్స్ కూడా అని చెప్తా ఉన్నారు కదా. రైట్ సార్. ఏంటి ఎట్లా అది ఇప్పటివరకు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఇచ్చారు? సో చాలా కార్పొరేట్ కంపెనీస్ సార్, లైక్ వీసా అవనివ్వండి, యానోప్లాన్ అవనివ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, అమెజాన్ అవనివ్వండి, సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ సార్. నేను ఏ ఒక్క కంట్రీ గురించి మాట్లాడతలేదు. కెనడా అవనివ్వండి, యూఎస్ అవనివ్వండి, ఇండియా అవనివ్వండి, యూకే అవనివ్వండి, ఐర్లాండ్, పోలాండ్లో కూడా మైక్రోసాఫ్ట్ పోలాండ్లో రీసెంట్గా 4-5 క్లోజర్స్ దాకా ఇప్పించడం జరిగింది సార్. అట్లాగే కెరియర్ గ్యాప్ వచ్చింది అనుకోండి, చాలామంది కూడా మనం చూసాం గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉద్యోగాలు దొరక్క చాలామంది కూడా నిరుద్యోగులుగా రాష్ట్రంలో మిగిలిపోయారు. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టడానికి, మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏంటి ఏమైనా ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ ఇబ్బందులు ఉంటాయా? వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఏమీ లేదు సార్. మేము సక్సెస్ఫుల్గా ఒక నాన్ ఐటీ ప్రొఫెషనల్ని సక్సెస్ఫుల్గా 5-6 ఇయర్స్ నాన్ ఐటీలో ఉండి వాళ్ళు ఐటీ సైడ్ ట్రాన్సిషన్ అవుదాం అనుకున్న వాళ్ళని కూడా చాలామందిని మేము ఐటీ సైడ్ సింప్లిఫైడ్ వేలో వాళ్ళకి ఐటీ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. కెరియర్ గ్యాప్ అనేది అసలు ఏమాత్రం అడ్డు కాదు సార్. ఎవరైనా ఎలా అయినా సరే ఐటీ స్కిల్స్ నేర్చుకునేలా ఐటీ సైడ్ ట్రాన్సిషన్ అయ్యేలాగానే మేము మా ప్లాట్ఫామ్ త్రూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగానే బిల్డ్ చేశాం సార్. అండ్ ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేద్దాం అనుకున్నది, యాప్షీ అనే గవర్నమెంట్ బాడీతో కూడా రీసెంట్ కొలాబరేషన్ అయింది సార్ 1 year బ్యాక్. అండ్ సక్సెస్ఫుల్గా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్స్ కూడా ఆఫర్ చేశాను సార్. అదేవిధంగా కూడా మీరు ఇది కూడా చెప్తా ఉన్నారు, పర్సనలైజ్డ్ రోడ్ మ్యాప్ అని చెప్తా ఉన్నారు. ఎట్లా అది? సో ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలుంటే 60 మందికి ఒకే సిలబస్ చెప్పి తీసుకెళ్లే స్టైల్ నుంచి సార్ 60 మందికి 60 రకాలుగా వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ నెంబర్ వరకు వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇండివిజువల్ పర్సనలైజ్డ్ రోడ్ మ్యాప్ సార్. సో వాళ్ళ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ని తీసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా. సో దీనివల్ల ఏమవుతుందంటే 10%, 20% ఎంగేజ్ అయ్యేదల్లా 100% ఎంగేజ్మెంట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ 2 years. ఏ ఒక్కరిని ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్కరిని కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఏ పేస్లో చెప్పాలి, ఏ ఫ్లోలో మెయింటైన్ చేస్తే వాళ్ళు టెక్నాలజీ సబ్జెక్ట్ కనెక్ట్ అవుతారు, ఇవన్నీ మా ప్లాట్ఫామ్ త్రూ ప్రతి ఒక్క స్టూడెంట్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తా అసిస్ట్ చేస్తాం సార్ త్రూ దిస్ పర్సనలైజ్ లెర్నింగ్ పాత్స్. అట్లాగే ఈ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు కొద్దిమంది. సో వాళ్ళకి లాంగ్వేజ్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాళ్ళని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? వాళ్ళు కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు, అంటే మనం దీంట్లో సక్సెస్ అవుతామో లేదో అనే దాంట్లో ఉంటారు. రైట్ సార్. ఏం చెప్తారు వాళ్ళకి? సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో మా అట్లాంటి పిల్లల కోసమే మేము సాఫ్ట్ స్కిల్స్ అనేది ఒక ప్రోడక్ట్ కూడా బిల్డ్ చేసాం సార్ సంస్థలో. అది కూడా భాగమే. సో ఎలా అయితే టెక్నికల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అలాగే సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవాళ చాలామంది పిల్లలు సార్ మంచి టెక్నికల్ స్కిల్ ఉన్నా సరే ఇట్లాంటి వెన్యూస్లో ప్రజెంట్ చేయలేక కొంచెం తడబడతా హెసిటేట్ చేస్తా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వెనకడుగు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం లాంగ్వేజ్ని కూడా సాఫ్ట్ స్కిల్స్ని కూడా ఇలాగే ఏఐ త్రూ డెవలప్ చేసి వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా బిల్డ్ చేసాం సార్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్. సో అది కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఒక 300 స్టూడెంట్స్తో పైలట్ ప్రాజెక్ట్ లాగా రన్ చేస్తున్నాం సార్.